హర్ హర్ వీరమల్లు ఎప్పుడూ అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ఫైనల్లీ రిలీజ్ అయింది. ప్రీమియర్ షోస్ కూడా ఏపీ తెలంగాణలో రిలీజ్ అయినప్పటికీ తెలంగాణలో కొంచెం లేట్ అయినాయి. ఏపీలో 9:30కి రిలీజ్ అయినాయి. ప్రీమియర్ షోస్ మాత్రం ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో పుష్ప 2 రికార్డ్స్ని లేపేసింది. ఎలా అంటే డే 1 రికార్డ్స్ కింగ్ పవన్ కళ్యాణ్ అని ఆంధ్ర తెలంగాణలో ఎందుకంటారో ఈ సినిమా నిరూపించింది. లీస్ట్ హైప్డ్గా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే లీస్ట్ హైప్డ్గా ఉన్న ఈ సినిమా ప్రీమియర్స్ రికార్డ్స్ని ఎలా లేపేసేసిందో మనం చూడబోతున్నాం. క్రిష్ గారితో స్టార్ట్ అయిన ఈ మూవీ, ఈ ప్రాజెక్ట్ జ్యోతికృష్ణ గారితో ఎండ్ అయింది. సో ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి కథ, దీని వ్యవహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటే రివ్యూలోకి వెళ్దాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సినివర్స్ ఇన్ తెలుగు. సో మనకి చాలా ఇన్సెప్షన్స్ ఉన్నాయి. చాలామంది రివ్యూర్స్ ఆల్రెడీ రివ్యూ అప్లోడ్ చేసే ఉంటారు. కానీ అన్నిటికంటే డిఫరెంట్ ఏంటంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. RRR, KGF 2, పుష్ప 2 ఎంత హైప్డ్, ఎంత కలెక్షన్ చేసిన సినిమా అయినప్పటికీ ఎన్నో కొన్ని నెగిటివ్స్ ప్రతి ఒక్క రివ్యూవర్, ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూనే ఉంటారు. సో ఈ మూవీస్లో కూడా నెగిటివ్స్ అనేవి ఉన్నాయి, ఖచ్చితంగా లేవని చెప్పేసి అనట్లేదు. కానీ పాజిటివ్స్ చెప్పిన విషయాలకు వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ సెకండ్ టైటిల్ కార్డ్ కాడి నుంచి ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, మెయిన్ ఎడిటింగ్ చాలా రోల్ ప్లే చేసింది ఇందులో. మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది మీకు. కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దంచి కొట్టారు. డ్రమ్స్తో ఆడుకున్నారు, పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకున్నారు డ్రమ్స్తో. చూడబోతున్నారు. అనిరుద్ధే కాదు, ఎలా ఉండిద్ది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు బక్కోడు అని ఎగరేస్తారు కదా, బండోడు అని ఎగరేస్తారు కదా, కీరవాణి గారు దుంచి కొట్టారు ఇద్దరిని కలిపేసేసి. రెండు అనిరుద్ధు తమను ఇద్దరిని మిక్స్ చేసి కొట్టినట్టు ఉండిద్ది. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. సో అందరూ నెగిటివ్గా చేసిన సెకండ్ హాఫ్ని చూసుకుంటే కనుక మెయిన్ CGI షార్ట్స్ అండ్ VFX షార్ట్స్ అనమాట ఈ సినిమాలో పూర్ పర్ఫార్మెన్స్ చేసింది. మరి అవన్నీ ఎందుకు నెగ్లెక్ట్ చేశారో తెలియదు, కానీ ఏదైనా కారణం అయి ఉండొచ్చు, లాంగ్ డిలేస్ అయి ఉండొచ్చు, సంథింగ్. ఏంటంటే ఎలా ఉందంటే ప్యాచ్ వర్క్ చేసినట్టు ఉందన్నమాట మొత్తం సెకండ్ హాఫ్లో కొన్ని సీన్సే. ఓవరాల్ ఒక 10 minutes షార్ట్స్ ఉంటాయి అన్నమాట VFX, కానీ ఆ 10 నిమిషాల షార్ట్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఫస్ట్ సెకండ్ సినిమా టైటిల్ కార్డు పడిన కాడి నుంచి ఎండ్ కార్డు పడేంత వరకు ఎక్కడ బోర్ కొట్టదు, ప్యూర్ మ్యాడ్నెస్ ఉంటుంది. రెగ్యులర్ ఆడియన్స్కి మాత్రం CGI షార్ట్స్ డిసప్పాయింట్ అనిపిస్తాయి. అదొక్కటే ఎక్సెప్ట్ చేస్తే కనుక మిగతాదంతా క్యాక్ లేపిద్ది అనమాట సినిమా. మీరు చూసుకోవచ్చు, కీరవాణి గారు చెప్పాను కదా, డ్రమ్స్తో ఆడుకున్నట్టు ఆడుకున్నారు. మనం ఊళ్ళో తిరణాలలో వినాయకుడు విమర్జనం రోజు డీజేకి ఎలా తాగి ఊగుతామో, మందు తాగకపోయినా సరే అలా ఊగుతాం ఈ సినిమాలో. ఫైనల్లీ ఒరిజినల్ కంటెంట్ పవన్ కళ్యాణ్కి ప్రీమియర్స్తో పడితే తెలంగాణ నవాబ్, ఆంధ్ర కింగ్ అని ఎందుకంటారు అవన్నీ ఈ సినిమాతో తెలియద్ది. అపార్ట్ ఫ్రమ్ రికార్డ్స్, సినిమా ప్యూర్గా మొఘల్స్ ఎలా మన దేశాన్ని రూల్ చేశారు, మనకి ఏమి ఇచ్చారని నమ్మించి మన దేశాన్ని ఎంత దోచుకున్నారు ఈ సినిమాలో తెలుసుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకం. మెయిన్గా స్టోరీ మొఘల్ ఎంపైర్ గురించే ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ అయింది. అది క్రిష్ గారు స్టార్ట్ చేసింది కానీ అవనివ్వండి, జ్యోతికృష్ణ గారు ఎండ్ చేసింది కానివ్వండి, స్టోరీ మొత్తం మొఘల్స్ గురించి. మొఘల్స్ మన దేశాన్ని ఎలా బిట్రే చేశారు, ఎలా డిస్ట్రాయ్ చేశారు, కానీ హీరోలాగా ఎలా పోర్ట్రే చేసుకున్నారు. టెక్స్ట్ బుక్లో మనం చిన్నప్పుడు కానీ చదువుకున్నాం మొఘల్స్ గురించి, ప్రతి ఒక్కరి గురించి. కానీ ఛత్రపతి శివాజీ గారి గురించి చదువుకున్నది తక్కువ, కాకతీయుల గురించి చదువుకున్నది తక్కువ, చోళాస్ గురించి చదువుకున్నది తక్కువ. కానీ మొఘల్స్ గురించి టెక్స్ట్ బుక్లో ఎక్కువ చెప్పడం, వాళ్ళ హీరోలాగా పోర్ట్రే చేయడం అయిపోయింది. కానీ వాళ్ళు ఎలా పోర్ట్రే చేసుకున్నారు, మన దేశాన్ని ఎంత డిస్ట్రాయ్ చేశారు అనేది సినిమాలో స్టోరీ కాన్సెప్ట్ అనమాట. అది మీ సినిమాలో చూసి తెలుసుకోండి. వెల్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. ఆ స్టోరీ ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్లే క్లమ్జీగా అనిపిస్తుంది మనకి. ఈ సినిమా సెకండ్ పార్ట్ కానీ ఫస్ట్ పార్ట్ బాగానే ఉంటాయి. ఆ 10 minutes CGI షార్ట్స్ కావడం, సినిమా మొత్తం ఎక్సలెంట్గా ఉండిద్ది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇది గుర్తుపెట్టుకోండి, పూనకాలు వస్తాయి. పూనకాలు ఎర్రతుండు ఎత్తింది కిందకు దించరు, అలా ఉండిద్ది ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు. అపార్ట్ ఫ్రమ్ CGI షార్ట్స్, ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ స్టోరీ, ఎక్సలెంట్ మ్యూజిక్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎక్సలెంట్ ఎడిటింగ్ అనమాట. ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. క్లియర్ కట్గా ఎడిటింగ్ చాలా రోల్ ప్లే చేసింది. ఇక్కడ
యాక్షన్ సీన్స్‌కి ప్యూర్‌లీ బాగా ఎడిట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లో సూపర్‌గా చేశారు. ఆ మోషన్ స్టైల్ గానీ సూపర్‌గా ఉండింది. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ గానీ, యాక్షన్ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసింది గానీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి మీకు. ఎలా అంటే లిటరల్లీ డాన్స్ ఆడేస్తారు థియేటర్‌లో. తిరణాల్లో ఆడినట్టు డాన్స్ ఆడతారు. అది మాత్రం పక్కా చెప్తా.